హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి. అట్లా చేస్తే మేం చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ చాలా అంటే చాలా కృతజ్ఞతలు. ఇట్లనే సపోర్ట్ చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం దోస్తులు. మన వీడియోస్ గనక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. ఈ రోజు వీడియో ఏంటి అనంటే కోడలు డెలివరీ అయితే అత్తకు వచ్చిన గోస పార్ట్ 141 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూసేయండి. అవులా తవ్వా, నాకెందుకో భయం భయం అవుతుంది బిడ్డ. ఎందుకే ఏమైంది? ఎందుకు భయం అవుతుంది? కాదు, ఆ పోరేషాలు చూస్తా అంటే పోరి మంచిదేనా లేకపోతే ఎట్లా అని అనిపిస్తాంది. మన బయటిగాడేమో అమ్మాయి కూడా ఆయే, వీనికి ఓటు తెలిస్తే ఓటి తెలియదాయే. ఆ పోరి మనల్ని ఏం చూసి వడగొట్టింది బంటిగాన్ని. వాళ్ళ లవ్వు ఎట్లా స్టార్ట్ అయిందో మనకేం తెలిసే. పొల్ల మంచిదే కావచ్చు, లేకపోతే ఎంత డేర్ చేసి మన ఇంట్లోకి వచ్చి మనతోటి మాట్లాడుతుంది, మనకు వాళ్ళ ప్రేమ విషయం చెప్తుంది. అంతే అంటవా? కానీ ఊళ్ళో దాన్ని వేసుకుంటే ఊకే ఉరికి అవ్వగారింటికి పోతారు, అత్తగారింటి కాడ ఉండరు, పని చెయ్యరు బిడ్డ. చూద్దాంతి ఎట్లయితుందో. మా అబ్బో వచ్చినట్టున్నాడు మహావీరుడు. ఈడ కూర్చున్నారా అనే? ఎందుకు కొడక ఏడ కూసొమ్మంటావు? ఇంకా ఏమన్నా పని అయ్యింది? మొత్తుకుంటా ఉరికప్తాన్నావు. ఏం లేదమ్మా, ఇక బర్రె దగ్గరికి పోయినా దానికి ఇంత గడ్డేసినా నీళ్లు పెట్టినా అత్తానా. ఏం చేస్తారు? అల్లుడు అన్నడానే? అన్నాడు. ఆ వత్తాడట్ని అల్లా అత్తడు. ఎందుకురా? రాంగా అక్క ఒక స్వీట్ బాక్స్ తెమ్మనే, నేను వచ్చినాక పైసలు ఇత్తగాని. స్వీట్ బాక్స్ ఎందుకురా? అమ్మా, నా ప్రేమను నువ్వు గెలిపించినవే, అందుకే నీకు నోట్ల లడ్డు పెట్టాలే. ఓ లడ్డు పెడతావు? మా నోట్లింత పెండ పెట్టినావు గాని ఇక మళ్ళా లడ్డు పెడతావు. నేనెప్పుడు పెండ పెట్టిన్నే? ఇక ఊళ్ళో అద్దురా అంటే ఊళ్ళో దాన్నే పడుతుంది. ఆ పోరద్దురా పొట్టి పొట్టి బట్టలు ఎత్తదురా అని అంటే ఆ పొట్టి బట్టలు వేసే పోరినే పడుతుంది. ఇప్పుడు ఆ పోరే కావాలన్న పడుతుంది. ఇక ఏం చేసుడురా, నోట్ల పెండ పెట్టినట్టు కాదా నువ్వు? ఓ అమ్మా, మీరు అట్లా అనుకుంటారు కావచ్చు గాని దాని గుణం మంచిది, నీకు తెలుస్తలేదు. ఇంకా తెలుస్తుంది బిడ్డ, అందరికి తెలుస్తుంది. ఒక పెళ్ళైనాక నెల తర్వాత అది మంచిదా మరి సొంటిది అనేది ఒక్క నెల ఓపిక పట్టినామనుకో, పెళ్ళైనాక అన్ని బయటకు. నువ్వు ఇప్పుడే నన్ను భయపెట్టకు, బాధ పెట్టకు, దిగులు పెట్టకు, ఓకేనా శకుంతలాదేవి? నువ్వు నిమ్మలంగుండు. అయితే ముందు పనిలా సెట్ కారా, పనిలా సెట్ అయినాకనే పెళ్లి, అర్థమైతుందా? ఇప్పుడే అంత ఓకే అయిపోయిందని సంబరపడకు. ఈడ మేము ఒప్పుకుంటే అక్కడ వాళ్ళింట్లో వాళ్ళు ఒప్పుకోవద్దా పిచ్చోడా? మీరు ఒప్పుకున్నాక వాళ్ళు ఒప్పుకోకపోతే ఏం చేస్తారు? ఇలా బాగా వచ్చినాక అడగాలి మరి ఏమన్నా సీట్లున్నాయా అని. ఏమన్నా సీట్లు ఉన్నాయంటే అదేమన్నా బస్సా అనే సీట్లుండ నీకి? పని జాబ్ అన్నట్టేనాయే. అదేరా, అయ్యో నువ్వుగాంక చదివినావు. ఇక చదివి సారడు బలపాలు దోషడైంది కానీ బాగా నన్ను ఎడ్డియడానికే ఉన్నావు. ఉర్రకే అమ్మను. ఏమోరుడో ఏమో తీరా, నీతోటో రంది పట్టుకున్నది. ఏ పని అయితే చెయ్యవనుకున్నానో ఆ పనే చేసినావు. పిచ్చిదా మంచిదే అక్క చెప్పు. ఈ మధ్య కాలంలో అన్ని లవ్ మ్యారేజ్లు చేసుకుంటారు, ఇది చూస్తాందో లేదో మరి. నాకేమన్నా పోరా మన్నా? పెద్ద ఫోన్ ఉంటేనేమో అల్లనే మూతి పెట్టి అన్ని చూద్దును. నాకేమన్నా ఫోన్ ఉన్నాదిరా? కొనిత్తది అమ్మ, కొనిత్తది. ఓ నువ్వు మత్తు కొనిచ్చినవుతి. పెళ్ళ వచ్చినాక దాని ముడి చుట్టూ తిరుగుడే సరిపోతుంది నీకు. ఇంకా నాకు ఫోన్ కొనిస్తావు? అగో దాని ముడ్డి చుట్టూ నేనెందుకు తిరుగుతానే? ఇక నాకు పని ఉండదు, పాట ఉండా అదే. ఏం పనో ఏమో, నన్ను ఏం చేస్తావో పో. అరే బంటిగా, ఇప్పుడు ఆ మున్ను అమ్మ ఊకే తిట్టుకోవాలట. అప్పుడు నీ పరిస్థితి ఎట్లుంటదిరా? నాకు ఊహించుకుంటేనే నవ్వొత్తాంది. ఇద్దరం కలిసి జుట్టు బరుకుతాం ఇక. అబ్బో మీరు చేసేటోళ్ళేనే, అది గదే నువ్వు ఇదే. మధ్యలో నన్నేం చేస్తారో పెళ్లి చేసుకున్నాక. ఓ పెళ్ళంటే బాగా సంబరపడుతున్నావేమ్రా కొడుక. ఫస్ట్ అయితే పని చేసి పైసలు సంపాదించు. పని చేసినాక పైస రాదా అనే? పెళ్ళిడు వచ్చినాక పెళ్లి కాదా? అవుతుంది కొడుక అవుతుంది. ఏం కూర వండినవే అమ్మా? అన్నం పెడదూపా. ఏం కూరరా? చుక్క కూర పప్పు వేసిన. అప్పుడే ఉత్తివి కదా, ఇక నీకు మళ్ళీ కూర వండిన అనుకుంటున్నావా? అయ్యో గదేనా? అయ్యో నీకు పెళ్ళా వచ్చినాక గంటకో కూర పూటకో కూర పెడతత్తి కొడుక, నోట్ల తినబెడతత్తి. ఇయ్యలేవు. ఇది రాకముందే నాకు ఇక షురువు చేసింది కదా. లెట్రా
తింటా తింటా, నువ్వైతే కూసో నిమ్మలంగా. ఇక తినకపోతే ఏం చేస్తావు పో, ఎందుకే వంతో టూరుతావు. వాడు చేసే కథలకు నాకు మంటలెత్తది. గమ్మతి, నువ్వు వాడిని తిడితే నాకు కొద్ది నవ్వురాదే అమ్మ. ఇక మరి ఆడు చేసే కథలన్నీ గట్టినే ఉంటాయి. అయ్యో లడ్డు ఇప్పుడు వన్నది. లడ్డు ఓ లడ్డు, ఏంది? ఏమైందిరా ఇప్పుడు వన్నావు? అరే రామా, ఎప్పుడు వంటేంది? ఇప్పుడు నువ్వు నన్ను నచ్చి లేపల్లా మంచిగా కన్నంటుకుంది, ఏమో లడ్డు లడ్డు అని లేపుతావు. అగో 4 అయిపోతాంది, ఇప్పుడు వంటే రాత్రి వంటవారా మళ్ళా? 4 అవుతుందా? 4 అయిపోతాంది. అయితాందా కాదు, ఇవరిదాకా ఎటు పోయినావు? అడా పోసిది పంచాయతీ అయ్యా, ఇవరిదాకా గుడ్డుది మొత్తం పోలీసు వాళ్ళని పట్టుకొచ్చింది, అంత ఆగమాగమైంది కాదు. ఓ నీ గసొంటి అంటే సంబరం. ఏం సంబరం? ఏదన్నా ఊళ్ళో ఏదన్నా లొల్లిలు అయితే పోయి చూడాలని అనిపిస్తుంది, చూసినా వచ్చినా. కోడలు ఎప్పుడు వస్తుందట? నీ దగ్గర ఫోన్ ఉన్నదా? ఉన్నది ఉన్నది. కోడలిది నంబర్ ఉన్నదా? ఉంది. ఎందుకే? ఫోన్ చేసి అడుగు, కోడలా ఎప్పుడు వస్తావు అని. నన్ను ఎందుకు అడుగుతావు? అయ్యో లడ్డు, నువ్వు ఫోన్ చేస్తావు కదా అందుకే అడుగుతున్నా. నువ్వు అడగలేవు, నేను అడిగితే నా మాటకు విలువ ఉండదు, నాకు విలువ ఉండదు. నువ్వు అడిగితే కోడలు కరెక్ట్ ముచ్చట చెప్తుంది. నువ్వంటే అందరికీ పావురమేనాయే, నేనంటేనేమో పగనాయే. ఇగో మళ్ళా చదవకు గాని ఉర్రకు. నీకు నేను మాట్లాడితే ఒర్రినట్టు అనిపిస్తుంది గాని. ఏమో తీయే, అవ్వ షాయ్ అన్న పెట్టిపోతా ఆగుతా. అవి పెడతా అన్ని పెడతా, నేనున్నదే నీకు చెయ్యడానికి. మరి ఇక నాకు ఏకపోతే ఎవరికి ఎత్తవురా లడ్డు? చేత్త నీకే చేత్తా, నేను మంచాల పడ్డాక నాకెవరు చేస్తారో గాని. కోడలు లేదా కొడుకు లేడా? మా అత్త చేత్తరుతి. ఊకే గడ్డి తిని తిని బోరు కొడుతుంది కావచ్చు కదనే బర్రె. నీకు నీకు ఏం చేసి పెట్టమంటావు? నువ్వు ఏం తింటావు? నీకు స్వీట్ పెట్టాలా నోట్లే, తింటావా? నీ రూటే మారుతుంది, నీ స్టైలే మారుతుంది. కాగు, ఏం చేస్తావు? నేను జాబ్ చేసిందంటే నీ అవ్వ ఫస్ట్ జీతంతో నీకు గొలుసే కొంటా. ఏందనుకుంటాను? నీకు మెడలకు మంచి గొలుసు కొంటా, కాళ్ళకు గజ్జెలు కట్టాలా. ఇక నువ్వు నడిచిన కొద్ది గల్లు గల్లు మన్నది పానం, గజ్జె గల్లు మన్నదో గజ్జె గల్లు మన్నదో అనాలిగా. నీ గజ్జల సప్పుడకు మొత్తం ఊర్లున్న బర్రెలన్నీ ఆగమాగం కావాలనే బర్రె, ఓకేనా? నీకు అట్లా చేస్తా నేను, నువ్వు నా అదృష్టలక్ష్మి. నీకు తప్పకుండా కాళ్ళకి గజ్జలు కొంటా, మెడల గొలుసు. ఇక నా పెళ్ళికి డీజే ముంగట కూడా నువ్వు ఎగురుతా అంటే గల్లు 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 అనాలే, ఓకేనా? ఏమైందిరా బర్రెతోటి ఒరుతావు? నీకెవరు దొరకలేరా? అదే అమ్మా, దానికి కాళ్ళకు గజ్జలు కట్టాలే, మెడల కొత్త గొలుసేయాలే. నా ఆశ, నా కోరిక, నా ముద్దు బర్రెకు కొందామని. ఏంది దాని కాళ్ళకు గజ్జలు కడతావు? మారిగా ఇది నడతా అంటే నీ అక్క ఊర్లున్న బర్రెలన్నీ మొత్తం ఆగమాగం కావాలి. ఇంకేం పుట్టింది గిట్లు ఒడతాడు. అమ్మ ఏమన్నా అయిపోయే బర్రకు తినబెడదాం. అబ్బో, ఎన్నల్లేంది ప్రేమ బర్రె మీద బాగా వంగు కత్తాందేవరో నీకు. పాపం అది ఎప్పుడు గడ్డే తింటది, నీళ్ళే తాగుతుంది. కొంచెం వెరైటీ ఏమన్నా వేసి దాన్ని నోట్లో పెడితే దాని నోరు టేస్ట్ వస్తుంది కదనే, ఎవరికైనా తినాలనిపిస్తుంది కదనే అమ్మ. అట్లా నా కొడుక, నువ్వు అట్టేనే ఉన్నావు కదా, అది ఏం తింటారో అడుగు, అడిగి అది చేసి పెట్టు దానికి, సరేనా? చెప్పే బర్రె, ఏం తింటావు? నువ్వు నా తలకాయను తింటాను, ఇంకా నేనేం తింటా? అది ఏం తినదట తీరా, ఊకే ఏమొరతావు దాంతోటి? అరే దాంతో ఒర్రకపోతే ఊకే నీతో ఒర్రత నువ్వు ఊకుంటావా చెప్పు? సరే గాని బావ అత్తడు కావచ్చు, గా కోడిగుడ్లు పట్టుకొని రాపో. చుక్కకూర పప్పు తింటడో తినడో, కోడిగుడ్లు అండుతా బావ మందం. నాకు కూడా అండు, పాపం ఈ బర్రకోటి ఉడికే చేద్దాం, తింటదో? గా బర్రెకెత్తారా నీ చంద్రం పాడగాను. నువ్వైతే పోయి తేపోరా జరా గుడ్లు, ఎందుకురా మనిషిని ఇట్లా ఒర్రిచ్చి చంపుతావు? పోతానా ఒర్రకే శకుంతలాదేవి, ఒర్రకు, శాంతించు శాంతించు, శాంతించవే తల్లి, శాంతి శాంతి శాంతి. నువ్వు నాకెట్లా పుట్టినవో ఏమోరా, అబ్బా నా తలకాయ పోతాంది పో. నీకేమన్నా దేవాలా చాక్లెట్ అన్నా బిస్కెట్ అన్నా తింటావా?
నువ్వు నా తలకాయ తినకుండా వెళ్ళిపో బాలుడా. నా పొల్లని చూసుకుంటా పోదాం ఏం చేస్తాందో. అసేటు ఇళ్లకు ఎందుకు అమ్మిండు నన్ను? నాకు సుక్కలు చూపిస్తాండు కదా, ఈ ఉర్రటానికే నాకు తలకాయ ఖరాబ్ అవుతుంది. హాయ్ బేబీ. ఏ గట్లుడతాను వేంద్రా, మా వాళ్ళు ఉన్నారు ఇంట్లో. ఎంగత్తి ఇంటే ఇనని. ఓ బాగానే ధైర్యం వచ్చింది తమరికి. ఎటు పోతుర్రు? షాప్కు. సరే పో. అరే చోటుగా ఎగ్స్ ఉన్నాయారా? ఎగ్స్ లేవురా, రోజు రోజుకే అత్తన్నయి అయిపోతున్నాయి. అయిపోయినాయిరా వారి. దుకాణం ఎందుకు పెట్టుకున్నావురా నాకు అర్థం కాదు. స్టాక్ ఉంచుకోవారా? అరే అందరూ తీసుకపోయారా, అయిపోయినాయి. నువ్వు గిప్పుడత్తే ఎట్లా? మొత్తం కంటికే కనబడతలేవు. ఏడబోతున్నావురా రాకుమారుడా? నేనేటి పోతారా, బర్రెని పట్టుకొని తిరుగుడే అవుతుంది నా బతుకు. నువ్వు బర్రెలు పట్టుకొని తిరుగు, నేను ఈ షాపును పట్టుకొని ఉంటా. నీకేంద్రవారి రూపాయి సంపాదిస్తాను. ఇక చదివి జాబు కొడదామంటే ఆ జాబులు మనకు వచ్చేటట్టు లేవు. ఇక ఏదో ఒక పని చూసుకోవాలరా. చూసుకో చూసుకో. ఆ పిల్లకు ఒక్క డైరీ మిల్క్ ఇయ్యలేవురా? ఈ పిల్లకు డైరీ మిల్క్ నేను ఎందుకు ఇస్తారా? అరే పిచ్చోడ గట్ల కాదురా, ఒక డైరీ మిల్క్ ఇయ్యి అంటన్నా. అవి కూడా అయిపోయినాయి. ఛీ, నీ అవ్వ ఈ షాప్ మూసెత్తేంద్ర ఇక అన్ని అయిపోయినాయి అనబడితివి. షాపు మూసిందనుకో మా అయ్య నన్ను ముత్తడు. ఏది అడిగినా అయిపోయింది అనబడితివి. ఇప్పుడు వేరే దుకాణం కాడికి పోవాలి. ఛీ అవ్వ నాకు అస్సలే బద్ధకం అంటే. పో పో. ఈయనకు బంటికి అవునయ్యా నువ్వు చేసే ఆఫీసులా పని చూడరాదు. ఏమో అత్తమ్మా, మరి ఖాళీగా ఉన్నాయో లేవో. మీకు ఛాయలు ఇచ్చే పనైనా ఊడ్చుడు పనైనా ఏదైనా ఎత్తడు. ఓ అవ్వా నీకు ఎట్లా కనిపిస్తానని నేను? అదైతే ఇంద్రా పని కాదా? పైసలు వస్తాయి, నెలకు జీతం లెక్క వస్తుంది. ఓట్ నీ అవ్వ నేను గింత చదువు చదివి వాళ్ళ ఆఫీసులా ఊడ్చుడు తూడ్చుడు ఛాయలు పెట్టించుడు గా పని చేయాలా? నువ్వు భలే చెప్తావు పో బావకు అయితవా గాని. బంటి నేనేం గసొంటి పని ఏం చూడతి నీకు, నువ్వెందుకు ఆగమైతావు? ఈ మావెప్పుడు గిట్లే చేస్తుంది. అరే అత్తిగుండే బాధలు ఆ పనైనా కూడా పనే కదరా, ఎందుకు మొత్తుకుంటావు? ఓట్ నీ అవను ఒర్రకేడా. అబ్బో భలే మాట్లాడుతున్నావు పో అయితవా. ఇక చూడు బిడ్డ, ఈయన కథలేమో గిట్లుంటాయి. ఈయనకేమో ప్రేమలు పెళ్ళిళ్ళు కావాలట. పని లేంది పిల్లనెవలిస్తారు చెప్పు నువ్వు? అదే గాని అత్తమ్మ చూస్తలే నేను. మరి మా ఆఫీస్లో ఎవరన్నా మరి ఖాళీగా ఉందో ఏదన్నా అడిగి మేనేజర్ని అడిగి నేను చెప్తాది మీకు. బావా నువ్వు చేసే పని నాకు సెట్ చేపి, నువ్వు మెల్లమెల్లగా నేర్పియవా? నేర్పిస్తే టకాటాకి చేస్తా నేను. ఎంత ఒక్క రోజున నేర్చుకోవచ్చు గాని. అదేనయ్యా జరా పుణ్యం ఉంటది. చదువుతాండు అంటే ఈడేం చదువుతాండు? ఏమున్నా పొల్ల పట్టుకొని పొల్ల చుట్టూ తిరిగిండు. నేను చదువుతాడు కావచ్చు, నా కొడుకు జాబ్ కొడతాడు కావచ్చు అని నేను చూస్తానా, వీడు నా వెనకనేమో గంత పెద్ద పనులు చేస్తాండు. ఇక ఇప్పటి పోరగాళ్ళే గంతున్నారు తీ అత్తమ్మ. అదే చూడయ్యా పని అయితే చూడు. ఆ బక్క పోరిని పట్టిండు. వాళ్ళ ఇంట్లో పోయి ఎప్పు పోర్రి అని అంటే పోరానికి ఏం పని లేదని మమ్మల్ని ఈడిచి 4 దన్నరా పోయి అడిగితే ఇంత పని ఉంటేనేమో అయ్యో గిసోంటి సంగతి అని అంటే చూస్తాం ఆలోచిస్తామని వాళ్ళు అంటారు. కరెక్టే గాని ఆ గాలి తీసుట్లా ఫస్ట్ ఉంటవే నువ్వు అయితవా. ఈ గాలి నేనెందుకు తీస్తా? ఒక్కొక్కళ్ళు అవ్వలు కొడుకులను మెచ్చుకొని మెడలేసుకుంటారు, కొడుకుల గురించి గొప్పలు చెప్తారు. ఇక నువ్వున్నావు నన్ను కించపరుచుట్లా ఫస్ట్ ఉంటావు. ఆగో నేనేమంటానరా, ఓ పని కావాలి జాబ్ కావాలని అన్నావు. ఊడ్సుడైనా తూడ్సుడైనా అదో బిజినెసే అదో పని అంటాన్నా నేను. అట్లా చేసిన వాళ్ళు బొచ్చడు సంపాదిస్తారు, నీకేమెరక? ఓ మా చెప్పినవుతి. అమ్మయ్య తొందరనే వండుకున్నాడు అత్తమ్మ. ఆయనకు పొద్దున దాకా పోయి వచ్చి చీకటి రాగానే అన్నం తినంగానే ఆయనకు నిద్ర ఆగదయ్యా పంటడు. లతవ్వ ఇక వండుకో పోర్రి, పిల్లగాడు భయపడతాడు పోర్రి. సరే అమ్మా. వేడవంట వేయల్లా? ఈడ వంట ఏడ వండాలే బావచ్చెయ్యల్లా. నీ అవ్వ నువ్వు నా పక్కకు వండుడంటేనే నాకు భయం అవుతుంది. ఏం భయం రా, నేనేమంటానా నిన్ను? భయం పట్టినట్టే ఎగురుతావు. నేను ఎప్పుడు ఎగిరిన్రా అంతా అని ఆలోపన. సపడేక వండుకో. కింద వండే నేను మీద వంట. నేను ముసల్దాన్ని కింద వండాలే, నువ్వు పడుసోని మీద వంటావు. నువ్వే వండు కింద. నీ అవ్వ నాకు కింద నిద్ర పట్టదే. వచ్చి పక్కకు పంటనేమో వండు, లేకపోతేనేమో కింద వండు. నీ అవ్వ నువ్వు ఉన్నవే నా గండానా. ఈ పిల్లతోటి ఫోన్ మాట్లాడతావేమో,
ఇవాళ ఒక్కరోజు మాట్లాడకు, నాకు నిద్ర పట్టది, నిద్ర లేకపోతే తెల్లారాక కక్కత్తది. ఏం మాట్లాడతి పాండు? బర్రే, నువ్వు బతికినవు, నన్ను బతికిచ్చినవే. నా లవర్ను నా ఇంట్లో ఒప్పుకున్నారు. బేబీ, మనం పెళ్లి చేసుకుని ఫస్ట్ నైట్ చేసుకుందాం. ఓరీన్ కత్తర్రాను ఇది కలవరిస్తాండా ఎట్లా? ఇంట్లో ఎవ్వరు ఉండద్దు బేబీ, నువ్వు నేను ఇద్దరమే ఉండాలే. బాగా చూసినావా? మనిద్దరం ఎంజాయ్ చెయ్యాలే. మనం హనీమూన్ పోవాలి, పార్కులకు పోవాలి, బిర్యానీ తినాలి, బాగా ఎంజాయ్ చెయ్యాలి. ఆ అమ్మకు తెలియద్దు, తెలిసిందనుకో మనల్ని ఎటూ పోనీయది. ఏడు దాంతోటి మాట్లాడిన మాటలు ఇప్పుడు కలవరిస్తాండా, లేకపోతే ఎట్లా పాడైంది? మనిద్దరమే పోదాం. ఏడివేనా గట్టిగా పట్టుకో బేబీ, లవ్ యూ. పట్టుకుంటది పట్టుకుంటది. దూరం దూరం ఎందుకు పోతున్నావు బేబీ? దా, భయపడకు. ఎవ్వలేమనరు, మనకడ్డే లేదు. ఓర్ బయటిగా రా బేబీ. బేబేంద్ర బేబీ, ఓర్ బయటి. అయ్యో, ఇది కలనా? ఏం పుట్టిందిరా, ఏం కలవరిస్తున్నావురా బేబీ బేబీ అని? అయ్యో బేబచ్చదాకా అవుతావా లేదా? అరే నేనేమన్నానే, మంచిగా నిద్రలుంటే లేపుతాను, అందుకే నిన్ను నా పక్కకు వండకని చెప్పిన. నువ్వు అంటే నాకు ఇదే గోస. నేను నీ పక్కకు అంటే నీ గోస కాదురా, నాకు గోస. ఏందో కలవరిత్తన్నవా లేకపోతే కలలు కంటన్నవా? ఇప్పుడే ఎటు పోయినా అయితే నాకు చెప్పవా? చెప్పకనే వీకు తావు. నేనేటి పోతానే? నీ బేబీని పట్టుకోరేటో పోతావట కదా. నీ అవాదేం మాట్లాడిన్నో, ఏం గలవరిచ్చిన్నోతి సప్పుడే కవండు. అబ్బా ఇప్పుడే పెద్ద ప్లానింగ్ ఉన్నావు, నన్ను దేకా అని ముందే చెప్తాన్నావు. అబ్బా ఇక మీరిద్దరు ఒకటైనాక నన్ను ఏం చేస్తారో ఏమో. నీకు చెప్పకుండా ఏమన్నా ఏత్తమా అనే అమ్మ, ఎందుకే అంత ఆగమైతాన్నావు? లేదు లేదు, బేబీ అనబడితివి, ఫస్ట్ నైట్ అనబడితివి, నీ కోరికలు పాడగాను. అసలు నేను ఏమన్నా, ఏం కథ? వాళ్ళ మీద కూర్చున్నావులే, నీ అవ్వ పాడు, మంచి నిద్రలు లేపుతావు. ఈ బేబేందో నీ కథ ఏందో ఆగు బిడ్డ. పండే ఒర్రకు. ఆ రాయమల్లిగా నా దగ్గరికి రాడా? ఆ గుండెది ఏకంగా పోలీసులనే పట్టుకొని వచ్చే అంతా తెలుగు రాని పిసది వేసింది కథ. దాని కండ్లు మండ. ఏమైంది పోసావా? తిన్నావా? తిన్నా. ఏమైంది అంతా పోగొట్టుకున్నట్టే కూర్చున్నావు? ఏం లేదు. నిన్న పోలీసు వాళ్ళు వచ్చిరాట కదా నీ ఇంటికి, ఎందుకు? ఇక ఏం చేయాలి, నా రాత ఎవరితోటి మాట్లాడినా మంచిగా ఉంటలేదు మల్లయ్య. నేను ఎవరితో మాట్లాడినా సంబంధం ఉంది, అక్రమ సంబంధం ఉందని నన్ను ఆగమాగం చేస్తారు, అడవిలా తోలుతారు. ఇక మీతోటి మాట్లాడినా కూడా మళ్ళోటి పుడుతుంది. మేం కాసొంటోళ్ళం ఎందుకాయే? మేమిద్దరం రోడ్ పంట పోతానం, ఓ పెగ్గేసుకొని వద్దామని. ఏం పెగ్గు ఏమో. రంది పెట్టుకోకు, మంచిగా తినుకుంటా ఉండు, ఒక్కదాని వినాయే. నాకేం రంది, నీది ఇక్కడ ఎందుకు ఉన్నది? ఈ లవిడి నీది నాది అనుకుంటా, నాది వలగొట్టింది ఇది. నా ఇది ఏ బట్టే లొల్లి, పెద్ద లొల్లి పోలీసులు తెలుసా మీకు? అవునా? ఇది నా ఇంట్లోకి వచ్చింది, మా ఇద్దరిని చూసింది పోయి అని పెళ్ళానికి చెప్పిందంటే. ఊర్ని గిట్ల కూడా ఎత్తాందా ఈమె? బొడ్డి పెన్ అప్పడం వేస్తుందానికి అప్పడం ఇంట్లోకి రాయ ఓసారి. నీది ఎందుకు కోపంగా ఉన్నది? నిన్ను సంపుతాది నాది. వాట్ ఇస్ దట్ మీనింగ్? నీ మిడ్డిప్పి నిన్ను అంతనేయ్యల్లా దొంగ బొడ్డి. నన్ను నిన్న పోలీసులకు పట్టిత్తివి, నీ కాన్లు మండ, నీ కాన్ల కాకులు ఓడవా. వాట్ ఆర్ యు సేయింగ్? ఇది ఎందుకు పెద్దగా తెరుతున్నది? అదా నాది పెద్దగా తెరిసింది, నీది చిన్నగా తెరిసింది. దొంగ బొడ్డి. ఊర్ని అవ్వ ఏంద్రో ఇది లొల్లి? ఇంకోసారి నా ఇంటి ముంగటికెళ్ళి వేయనవనుకో, నీ గుడ్లు వీకి నీ చేతిలో పెడతా. నాది చేతు ఉంది, ఏమి పెడతాది? నీది చేతురా, నేను కారప్పొడి పోసి నోట్లో పోతాది. ఏమనుకుంటానవో నీ అక్క? నన్ను నిన్న రోడ్ మీద నిల్చోబెట్టినావు, ఈ వారకు ఏ ఆడి
ఆడది గాని ఏ మొగోడు గాని నన్ను నిల్సోబెట్టలే. ఓ నడు ఇంకోసారి ఇటు మొకే వచ్చావు నీ జుట్టు పీకుతా అంతా. ఏమి పీకుతాది? నీది జుట్టు పీకుతా. నాది ఎందుకు పీకుతాది? నీది పీక్కో. ఓ నీ అవ్వ. నాది నీది అనుకుంటా మంచిగానే జవడం పెట్టించినావు ఉన్నావు. నా రాయమల్లును నాకు దూరం చేసినావు బొడ్డి. నీ మొగడికి నీకు దూరం చేస్తే ఎట్లుంటదే? నా మొగడిది నీకు సుత్తాదా? నాది మొగడు నీది కాదు. నీదే మొగడు. నీ మొగడు అందంగల్లా మొగడు. స్టూపిడ్ ఫెల్లో, డర్టీ ఫెల్లో, మైండ్లెస్ ఫెల్లో, వాట్ ఆర్ యు టాకింగ్ అబౌట్ మై హస్బెండ్? చల్ నడు. ఆరేదు లేదు బోసిడి నడు. గుండు బేబీ. గుండు బేబీ గుండు బేబీ. దీని అవ్వ బద్మాషిది చేసిన పనికి నేను రోడ్డు మీద నిల్చున్నా మల్లయ్య. నాకంత మంటలెత్తాను దీన్ని చూస్తే. అయ్యో అయితే ఆమెకు తెలుగు రాదు, ఇక రాని బాగోతం గట్నే ఉంటది. ఏం బాగోతాం వేస్ట్ మోకబ్ది. నన్ను నా రాయమల్లును దూరం చేసింది ఇది. ఏమో తీయవ్వ గసొంటి ముచ్చట్లు మాకెందుకు. శంభయ్య దా అప్పా. ఈ బొడ్డి ఇంకోసారి ఇటు కనిపించాలే. దీన్ని ఏం చేస్తానో నాకే తెలియదుగా. వామ్మో ఈడెవడు పిల్లల్ని ఎత్తుకపోయేటోడా లేకపోతే పెద్దోళ్ళని ఎత్తుకపోయేటోడా? ఎవరు నువ్వు గట్లా చూస్తావు? ఇటురా నేనెందుకు రావాలటు? ఇటురా. ఈడెవడో ఇటురా ఇటురా అంటాడు. ఎవరయ్యా నువ్వు? ఊర్లా కొత్తగా కనబడుతున్నావు. ఏ ఊరినిది? చెప్తదా? దూరం నుండి చెప్పరాదా నీకు? చాక్లెట్ ఇత్తదా? ఇడు పక్కా దొంగోడే. ఎస్కేప్. భయపడ్డది. దొంగోడు పోసక్క ఏడున్నడే దొంగోడు. దొంగోడు వచ్చి సొత్తాండా మన ఊర్లే. అయ్యో ఇటురా ఇటురా అని అన్నాడు. పోకపోయినావు. నేనెందుకు పోతా? నాకు భయమయ్యి ఇటురికి వచ్చిన. ఇలా రోడ్డు మీద ఎవ్వరు లేరు. ఎవడో తీయే. నా బాధ నాకుందంటే నీ బాధ నీకున్నది. ఏమైంది పోసక్క నీకేం బాధ? ఏం లెత్తి అందరూ ఒకటై నన్ను ఆగమాగం చేసి అద్దెత్తారు. ఎవరాళ్ళు నేను చేసినోళ్ళు? ఎవరైతే ఏంది? నా బతికే మంచిగా లేదు. నన్ను ఎవరేమనకుర్రి, నాతోటి మాట్లాడకుర్రి. అయ్యో అంతే. ఓ బర్రే రాత్రంతా నిద్ర పట్టలేదే. రాత్రంతా నేను కాబోయే పెళ్లి గురించే ఆలోచించుకుంటా ఉన్నా. నీకు కూడా కంగ్రాచులేషన్సే బర్రే. నిన్ను నా లవర్ కూడా చూసుకుంటది ఇక మంచిగా వచ్చినాక. దొరసానివైతవే బర్రే నీకేంది? అన్నెవరు చూసుకున్నాడు అద్దయ్యా బాంచను. నేను అప్పుడు బిజీ అయిపోతా, ఫీల్ కావు కదా. అట్లా కావద్దు ఓకేనా బర్రె గారు? నిన్ను చూసుకోవడానికి మా శకుంతలాదేవి ఉన్నది, మా నాన్నగారు ఉన్నారు. అబ్బా ఈడు ఇప్పుడే ఆవుతలేడు, రేపు పెళ్ళైనాక ఆవుతాడా ఆగడా? ఏమైందిరా నిద్ర? నువ్వు ఓవు నన్ను ఓనియవు. ఆళ్ళ పొద్దుగానే లేచి ఈడ కూసున్నావు. ఏం చేయాలే అమ్మా, నిద్ర పడతలేదు. నీకు పెళ్లి పిసనే ఉన్నది కొడుక, వేరే పిసే లేదు. నీ కలవరిచుడు ఎగ్గిదాలుగా. మరి ఏమేం కలలు కంటాన్నావో ఎందుకు కలలు కంటాన్నావో నాకైతే అర్థమే అయితలేదు. నువ్వు వర్రకే, నేను కలలు కానిలే ఏం కానిలే గాని. అయితే గాని పొద్దుగానే లేచినావు కదా, గా పాలు గా మధునమ్మకు పోసద్దురా. నేను పోనే. అయ్యో రాలే ఎవరో కొడక, కాళ్ళు అరిగిపోతున్నాయా కరిగిపోతున్నాయా? నువ్వు గంత గట్టిగా ఉర్రకు అయితవే గాని పోతా గాని. నీ అవ్వ నేను లేవకుంటా అల్లనే వంట మంచిగుండు. పంటవు రాత్రంతా కలవరింపులు పొద్దంతా పలకరింపులు అన్నట్టు. నీది నడుస్తాంది కథ గాని దాదా మధునమ్మకు పాలు పోసద్దురా. ఓ బర్రే నువ్వు మా మందమేయ్యి. మా అమ్మ నీ పాలు అందరికి పోసుకుంటా బాగా అదైతాంది. మొత్తం ముల్లెలు సంపాదించి ఇంట్లో పెట్టుకుంటానగంతా. అత్తాన పోయే బాటిల్లో పోషుంచిపో. పొద్దుగాల ఒర్రిస్తాడు, రాత్రి నిద్ర పోనీయడు. శకుంతలాదేవి నాకు అమ్మ ఎట్లయిందో గాని నన్ను ఒర్రియడానికే ఉన్నది ఇది. తనే బర్రే నువ్వు నాకు దాపురమైనవు. బర్రెకు సంబరం అవుతుంది ఇక. బర్రే నాకు పెళ్ళి అవుతుందా మరి నీకు పెళ్ళి అవుతుందా? ఇది ఎప్పుడైతుందో గాని నాకైతే సంతోషం ఆగుతలేదు. ఆతృత మీద ఉన్నవురా బాలుగా. అసలు నువ్వు రాత్రి అంతా వండవా లేదా నా లెక్కనే మెలకువతోటి ఉన్నావా కలలు కనుకుంటా?
ఇక దోస్తులు చూసిర్రా మన వీడియో. ఇక ఈ ఎపిసోడ్స్ అందరూ కంటిన్యూ చేయమంటున్నారు కదా. సో త్వరగా బంటి పెళ్లి చేసి బంటి పెళ్లి తర్వాత మరి ఎట్లుంటది పరిస్థితి ఏంది అనేదైతే మీ ముందుకు ఖచ్చితంగా తీసుకురాబోతున్నాము. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. తర్వాతటి వీడియోలో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ ని. బై బై దోస్తులు.